సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్‌లో మూడో టాస్క్ అయితే పెట్టారండి. రోల్ బేబీ రోల్. ఇందులో నాకు చాలా ట్విస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే, మన 'ఆదిత్య ఓం'కి, మన 'నబీల్‌కి' పోటీ. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'నబీల్' వస్తున్నాడంటే అవతల సైడ్ నుంచి ఖచ్చితంగా 'పృథ్వీనో' లేదంటే 'నిఖిల్‌నో' ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ 'ఆదిత్య ఓం'ని పంపించారు. సర్లే ఇంక వన్ సైడ్ అయిపోతది. 'నబీల్' గెలిచిపోతారు కదా అని అనుకుంటే, ఇక్కడే పెద్ద ట్విస్ట్ అండి. మన 'ఆదిత్య ఓం' గారు గెలిచారు 'నబీల్' పైన. వామ్మో! అనుకుంటే అవునండి. చాలా ఇది స్ట్రెంగ్త్ ఉపయోగించి ఆడాల్సిన గేమ్ కాదు. ఇది కొంచెం బుర్ర ఉపయోగించి ఆడాల్సింది. బట్ ఎనీవేస్ 'నబీల్' ఓడిపోయాడు ఈ గేమ్‌లో. ఓడిపోయిన తర్వాత తెలిసిందే కదా! అవతల క్లాన్‌లో నుంచి ఎవరినో ఒకరిని తీసేయాలి. నెక్స్ట్ టాస్క్స్ ఆడకుండా ఉండేదానికి. ఇక్కడే వచ్చిందండి ముప్పు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆడని వాళ్ళున్నారు వీళ్ళ టీమ్‌లో. 'నైనిక' సరిగ్గా ఆడలేదు. 'విష్ణుప్రియ' సరిగ్గా ఆడలేదు. మరియు సీత కూడా గేమ్స్‌లో ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు. సో, సీత అట్‌లీస్ట్ వన్ టాస్క్ అయినా తను ముందుకొచ్చి నేను ఆడతాను అని చెప్పనేసి తను పర్ఫార్మెన్స్ పెట్టునుంటే ఖచ్చితంగా ఆమెను తీసుండే అవకాశం లేదేమో అవతల టీం వాళ్ళకి. బట్ ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేక సీతనైతే తీసేశారు. సో, సీతను కూడా చాలా తెలివిగా తీశారండి. మిగతా వాళ్ళకంటే సీత కొంచెం టాస్క్స్‌లో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి 100% ఎఫర్ట్స్ పెట్టి గెలిచేదానికి ట్రై చేస్తది కాబట్టి ఆమెను తీయకపోవడమే ఆమెను తీశారు కాబట్టి ఇంకా వాళ్ళు కొంచెం తెలివి ఉపయోగించి తీశారు ఖచ్చితంగా. సో, ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా అప్డేట్స్ వస్తాయి. సో, ఎపిసోడ్ రివ్యూ కోసం కూడా మన ఛానల్‌ని అయితే ఓపెన్ చేసుకొని చూడండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.